మౌన పోరాటం. పెద్ద మనసు చేసుకుని ఫంక్షన్ కి కూడా ఒప్పుకో దుర్గా ప్లీజ్. నీ మౌనం అర్ధాంగీకారం అనుకుంటాను. థ్యాంక్స్ దుర్గా. ఈ దుర్గ మహామొండిదే, ఒక పట్టాన ఇంట్లోకి రానివ్వలేదు. ఇక ఫంక్షన్ చేసుకుంటామంటే ఒప్పుకుంటుందా? అడిగినందుకు సువర్ణకు బాగా తలంటే ఉంటుంది. ఏంటి సువర్ణ, ఏమైంది? దుర్గ ఏమంది? ఫంక్షన్ చేయడానికి ఒప్పుకుందా? నాకు తెలుసు, అది జగమంటే నా మాటే వినదు. ఇక నీ మాట ఎలా వింటుంది? ఇంట్లోకి ఎంటర్ అయి అప్పుడే 12 గంటలు దాటిపోయింది. ఇంతవరకు ఒక్కడు కూడా ముందుకు పడలేదు. నా కొడుకు విషయంలో నేనేం చేయలేకపోతున్నాను. ఫంక్షన్ చేసుకోవడానికి దుర్గ ఒప్పుకుందండి. ఏంటి? ఒప్పుకుందా? దుర్గా నిజంగా ఒప్పుకుందా? నాకు తెలుసు వర్ణ, నువ్వు మామూలు దానివి కాదు, మహా కిలాడివే, మహరిచుడి చెల్లెలివే. దుర్గా మైండ్నే బ్లైండ్ చేశావు. కాదనుకున్న పనిని మొత్తానికి సాధించావు. చాలు చాలు, మరి మునగచేటు ఎక్కించకండి. కింద పడితే లేవడం కష్టం. ఇవి పొగడ్తలు కాదు సువర్ణ, పచ్చి నిజాలు. మనం నిజాలు తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. ముందు అర్జెంటుగా ఢిల్లీకి ఫోన్ కలిపి ఆ ధనుష్ కోటితో మాట్లాడండి. ఉదయాన్నే ఫస్ట్ ఫ్లైట్కి బయలుదేరి ఫంక్షన్కి రమ్మని చెప్పండి. ఫంక్షన్లో మీ తండ్రి కొడుకుల అనుబంధాన్ని ఆయన కళ్ళారా చూస్తాడు, ఫోటోలు తీసుకుంటాడు. వాళ్ల పై ఆఫీసర్లకు ఫార్వర్డ్ చేసి కాంట్రాక్ట్ వచ్చేలా చేస్తాడు. హలో ధనుష్ కోట్ గారు, నమస్తే. నేను రాజశేఖర్ని మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే రాజశేఖర్, ఎలా ఉన్నావు? బాగున్నానండి, మీ దయ వల్ల బాగానే ఉన్నాను. ఈ టైంలో ఫోన్ చేసావంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. అవును సార్, నేను మా అబ్బాయి దగ్గరికి వచ్చానని చెప్పాను కదా మీకు. చెప్పావు. ఫ్రెండ్స్ అందరికీ వాడిని పరిచయం చేద్దామని రేపు గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేశాను. అవునా రాజశేఖర్, వెరీ నైస్. నా వారసుడు వస్తేనే గాని కాంట్రాక్ట్ ఇవ్వనన్నారు కదా. అవును. రేపు ఫంక్షన్కి రండి, నా కొడుకుని ప్రత్యక్షంగా చూడండి, పర్సనల్గా మాట్లాడండి. మీ మనసులో ఏమైనా డౌట్లుంటే తీరిపోతాయి కదా. అప్పుడు నా కాంట్రాక్ట్ రావడానికి ఏ అడ్డు ఉండదు. అలాగంటావా? కానీ రేపు నాది కొంచెం బిజీ షెడ్యూల్ అయ్యా. ఎలాగోలా కొంచెం వీలు చేసుకొని రండి. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను, డాల్ఫిన్లో సూట్ బుక్ చేస్తాను. సరే రాజశేఖర్, నేను వస్తాలే. థ్యాంక్ యూ జీ. సువర్ణ, ఇక కాంట్రాక్ట్ మనదే. ఈ ప్రపంచంలో ఏ శక్తి నన్ను అడ్డుకోలేదు. రై, మొత్తం కవర్ చేయి. అలాగే సార్. అక్కడ కూడా. రై, మొత్తం అంతా కవర్ చేయి. ఓకే సార్. అక్కడ కూడా. ఢిల్లీ నుండి ఆ ధనుష్ కోటి వస్తున్నాడుగా. నేనంతగా రిక్వెస్ట్ చేశాక రాకుండా ఎలా ఉంటాడు? ఎయిర్పోర్ట్లో దిగాడు, మన డ్రైవర్ ఆయన్ని పికప్ చేసుకున్నాడు కూడా, వస్తూ ఉంటాడు.
ఆపండి! ఏయ్, ఆపండి! ఈ బెలూన్స్ ఏంటి? ఈ హడావుడేంటి? అసలేం జరుగుతుంది ఇక్కడ? ఏదో చిన్న ఫంక్షన్ చేస్తున్నాం మురారి. ఫంక్షనా? ఫంక్షన్ దేనికి? ఎవరు పోయారు? మొగుడు పెళ్ళాలిద్దరూ బాగానే ఉన్నారు కదా. శుభమా అని ఫంక్షన్ చేసుకుంటుంటే ఈ అపశకునం మాటలెందుకు బాబు? అపశకున మనుషులు శుభకార్యాలు ఎందుకు చేస్తారు సువర్ణ గారు? మురారి, లైఫ్లో మొదటిసారి కన్న కొడుకైన నీతో కలిసి ఉంటున్నాను. సెలబ్రేట్ చేసుకోవడం తప్ప? ఖచ్చితంగా తప్పే. మీ ఫీలింగ్స్ గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ పక్క వాళ్ళ గురించి పట్టించుకోరా? మా ఫీలింగ్స్ తో మాకు సంబంధం లేదా? ఇంకా బయలుదేరండి. ఇక్కడ మీరు ఉండి వెలగబెట్టేది ఏమీ లేదు. మురారి, అమ్మా, ఏంటమ్మా వీళ్ళ ఓవర్ యాక్షన్. ఏదో పాపం కదా అని ఇంట్లోకి రానిస్తే చాలా హడావుడి చేస్తున్నారు. రాత్రి నేను రిక్వెస్ట్ చేశాను కదా దుర్గా, నీకు చెప్పిన తర్వాతే కదా ఈ చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నావు. ఏ అకేషన్ ఉందని మీరు ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. ఇన్నేళ్ల తర్వాత కన్న కొడుకును కలుసుకోవడం కంటే పెద్ద అకేషన్ ఇంకే ఉంటుందిరా. మీ మాటలు కానీ మీ చేష్టలు కానీ నాకేది కన్విన్సింగ్ గా అనిపించడం లేదు. మా ఇష్టాలతో సంబంధం లేకుండా ఈ ఇంట్లోకి వచ్చారు. వచ్చిన వాళ్ళు సైలెంట్ గా ఉండకుండా ఈ డిస్టర్బెన్స్ ఏంటి? మర్యాదగా మీ గదిలో మీరుండండి, లేదంటే ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోండి. ఏంటి దుర్గా ఇది? చిన్న ఫంక్షన్ చేసుకునే అర్హత కూడా మాకు లేదా? ఉండే 2 రోజులు బాధతో కన్నీళ్లు కారుస్తూ మూలను కూర్చోవాలా? మిస్సెస్ సువర్ణ గారు, మీరు మాట్లాడాల్సింది నాతో, సమాధానం చెప్పాల్సింది నాకు. మురారి, మితిమీరిన కోపం శత్రువు కన్నా ముందు మనల్ని నాశనం చేస్తుంది. నువ్వు నాతో రా. అమ్మా, అమ్మా, హాయ్ రాజశేఖర్. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఫైన్. ప్రయాణం బాగా జరిగిందా? మీరు ఏర్పాటు చేశాక జర్నీ బాగుండకపోవడం కూడానా? ఎక్కడ నీ వారసుడు? ఎంత త్వరగా చూస్తానని నా మనసు తహతహలాడుతోందయ్యా. పైన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాడు సార్. 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. ఈలోపు మీరు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ గిస్ట్ తీసుకోవడానికి నేనేమన్నా న్యూయార్క్ నుంచి వచ్చానా రాజశేఖర్? న్యూఢిల్లీ నుంచే కదా. గంట ప్రయాణానికి ఎవరైనా అలసిపోతారా? ఏం పర్లేదండి, రండి.
మురారి, అసలు ఏంటమ్మా ఇది? వాళ్ళు ఫంక్షన్ చేస్తామంటే నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఆ దుర్మార్గులు ఇంట్లోకి అడుగు పెట్టడమే నాకిష్టం లేదమ్మా. ఆ దుర్మార్గుడి వల్ల నువ్వెన్ని కష్టాలు పడ్డావు నాకు తెలుసమ్మా. ఎందుకు మురారి జరిగిపోయినవన్నీ తలుచుకుని బాధపడతావు? చేదు గతాన్ని పీడుకల్లా భావించి మర్చిపోవాలి. మనిషి ఎదురుగా కనపడుతుంటే కళ అనుకుని ఎలా మర్చిపోమంటావమ్మా? ఇంట్లో 25 బెలూన్లు కట్టి నా నోట్లో ఒక కేక్ ముక్క పెడితే వాడు చేసిన పాపాలన్నీ పరిహారం అయిపోతాయమ్మా. రాజశేఖర్ తను చేసిన తప్పులకి ఏ రోజుకైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే. చేసిన పాపం ఎవ్వర్నీ అంత త్వరగా విడిచిపెట్టదు. అతని గురించి ఎక్కువగా ఆలోచించి మన సమయాన్ని వృధా చేసుకోవటం మూర్ఖత్వం. ఇలాంటి దుర్మార్గుల విషయంలో ఆవేశం పనికిరాదు, ఆలోచన కావాలి. అంటే వీళ్ళకి తల వంచాల్సిందే అంటావా? మనం గౌరవించేది న్యాయాన్ని. మనం గౌరవం ఇవ్వాల్సింది కోర్టు తీర్పుకి. వీళ్ళకేంటి మనం తలుంచేది? 2 రోజుల తర్వాత వాళ్ళెవరో మనమెవరమో. ఇప్పుడు నేను చెప్పేది విను. అలాగే అమ్మా. పద. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ కొడుకు ఎంత బాగున్నాడయా! నువ్వు పంపించిన ఫోటో కంటే నేరుగా ఇంకా అందంగా ఉన్నాడు. నువ్వేం టెన్షన్ పడాల్సిన పని లేదు. కాంట్రాక్ట్ నీకు వచ్చినట్టే పో. చాలా సంతోషం ధనుష్ కోటి గారు. మీరు ఈ మాట అంటుంటే నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది. ఇప్పుడే ఆ కాంట్రాక్ట్ నా ఒళ్ళో వాళ్ళంత సంబరంగా ఉంది. ఈ హ్యాపీనెస్ లోనే ఈ ధనుష్ కోటిని ఇక్కడి నుంచి పంపించేయాలి. లేదంటే ఈ మురారిగాడు చేసే లొల్లికి ఈయన ఏం అపార్థం చేసుకుంటాడో ఏమో. ధనుష్ కోటి గారి నోటి నుంచి మాట వచ్చిందంటే ఇక మన పని జరిగిపోయినట్టేనండి. ఈ శుభ సందర్భంలో సార్కి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా ఎలా ఉంటాననుకున్నావు సువర్ణ? ధనుష్ కోటి గారి రేంజ్కి తగ్గ గిఫ్టే ఇస్తాను. సార్, మీకోసం BMW కార్ రెడీ చేసి ఉంచాను. నా కొడుకును చూశారు కదా, ఇక మీరు సిటీ టూర్కి బయలుదేరండి. మా డ్రైవర్ మీకు సిటీ అందాలని చక్కగా చూపిస్తాడు. అలసిపోయాక 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేశాను. మీరెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. మీకోసం అన్ని ఏర్పాట్లు చేసుంచాను. హడావిడి చేయకయ్యా, ముందు నీ కొడుకుని కేక్ కట్ చేయి. నీవు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ కొడుకుతో నేను ఫోటోలు తీసుకున్నాక తీరిగ్గా బయలుదేరతాలే. ఇప్పుడు అర్జెంట్ ఏంటి? అవును, మీ అబ్బాయితో పాటు వస్తున్నావిడ ఎవరు? వాళ్ళ అమ్మగారు. ఓహో, తల్లి అందమే కొడుక్కి వచ్చింది. రాజసం మాత్రం నీది వచ్చిందయ్యా. అవును ధనుష్ కోటి గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. రా బాబు, రా. నువ్వు పిలిస్తే నేను రాలేదు. మా అమ్మ చెప్పింది కాబట్టొచ్చాను. ఫంక్షన్ త్వరగా ముగించు.
ముగిద్దాం బాబు, తొందర ఏముంది? డియర్ ఫ్రెండ్స్, ఇతనే నా రాజకుమారుడు. ధనుష్ కోటి గారు, ఇతనే మై వన్ అండ్ ఓన్లీ సన్ మిస్టర్ మురారి. నైస్ టు మీట్ యూ. ఏమండి, కేక్ కట్ చేద్దామా? మురారి తీసుకో, కేక్ కట్ చేయి. మురారి, నేనింత చెప్పినా అమ్మా, నాకందరికంటే ముఖ్యం నువ్వేనమ్మా. నీ తర్వాతే ఎవరైనా. ప్లీజ్ తీసుకోమ్మా. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై లేనిదే నేనెలా. మురారి, ఇంతమందిలో ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంది వాళ్ళు, వచ్చిందంతా వాళ్ళ మనుషులు. వెళ్ళి వాళ్ళకి పెట్టు. అమ్మని చెప్తున్నాను, వెళ్ళు. వెళ్ళురా.
ఫ్రెండ్స్, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను నా బిడ్డతో కలిసి గడపగలుగుతున్నాను. నా ఆశ, నా శ్వాస, నా ప్రాణం, నాకన్నీ నా కొడుకే. నా బిడ్డే నా భవిష్యత్తు. అందుకే ఈరోజు మీకందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్తున్నాను. నా ఆస్తిపాస్తులకి, బిజినెస్లకి అన్నిటికీ వారసుడు వీడే. ఈ మురారినే నా యావదాస్తికి వారసుడు. ఇదెంతో మహిమగల దేవాలయం తెలుసా? నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నువ్వు త్వరగా కోలుకోవాలని ఇక్కడికి వచ్చి మొక్కుకున్నా. నీకు బాగైనాక నీతో కలిసి వస్తానని స్వామిలో వారికి చెప్పినాను.